పెహల్గామ్ అటాక్ జరిగిన తర్వాత 22 మంది సివిలియన్స్ చనిపోయిన తర్వాత భారతదేశము తిరిగి రిటాలియేషన్ యాక్ట్ చేసింది పాకిస్తాన్ మీద. దానిలో భాగంగా పాకిస్తాన్పై దాడి చేయడం ద్వారా మొత్తము 40 మంది చనిపోయారు అని మిలిటరీగా అఫీషియల్గా తెలిపింది. కానీ కొన్ని మీడియా కథనాల ప్రకారము 160 మంది దాకా చనిపోయి ఉండొచ్చు అనే విషయం చెప్పడం జరిగింది. ఈ ఆపరేషన్ సింధూర్కు భారతదేశం చేసిన ఖర్చు 3,000 నుండి 15,000 కోట్ల దాకా ఖర్చు అయింది. క్షిపణులు, ఇంధనం, విమానాలకు భారతదేశం ఖర్చు చేసింది. ఓన్లీ క్షిపణులకు ఖర్చు చేసిన మొత్తము 1000 కోట్లని అంచనా. ఆపరేషన్ సింధూర్ 4 రోజులు జరిగింది. దీనిలో భాగంగా లష్కరే తోయిబా, జైషే మొహమ్మద్ స్థావరాలను, పాకిస్తాన్లో ఉన్నటువంటి స్థావరాలను కూల్చివేయడం జరిగింది.